క్రీస్తునామములో ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియజేస్తున్నాను. బంగారు మాట, ఆనముచ్చులాంటి మాట, దేవుని యొక్క నోటి నుంచి వచ్చినటువంటి చక్కటి మాట, మిమ్మల్ని ధైర్యపరిచే మాట, మిమ్మల్ని ఉత్సాహపరిచిన మాటను మీకు అందించాలని ఆశపడుతున్నాను. సర్వసాధారణంగా మనుషులమైన మనము కొన్ని బలహీనతలు ఉంటుంటాయి. ఏమిటా బలహీనతలు అంటే ఇబ్బందులు. ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఏంటి నా పరిస్థితి ఏమిటి అని కొంతమంది బలహీనతలే కాదు, కొంతమంది బలవంతులు కూడా, డబ్బున్న వాళ్ళు కూడా ఒక రకమైన అధైర్యము, భయము, చింత అన్నీ ఉంటుంటాయి. సర్వసాధారణం మనందరికీ కూడా. దేవుడు చక్కటి మాట, బంగారు మాట ఈరోజు మీకు అందించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నది. ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి కట్టుకోవాలి అని ఆలోచిస్తుంటుంటాం కదా. ఇవన్నీ కూడా మానేమన్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన ఒక మాట సెలవిచ్చాడు. ఏమిటా మాట అంటే, శిష్యులు చూసి, ఆ ప్రజలను చూసి ఏమన్నాడంటే, ఆకాశంలో చూడమని చెప్పాడు. ఆకాశంలో పక్షులు అలా వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు అవి చక్కగా వెళ్తున్నప్పుడు, ఐక్యత కలిసి వెళ్తున్నప్పుడు, ఉల్లాసంగా, ఉత్సాహంగా వెళ్తున్నాయి. వాటిని ఎవరు పోషిస్తున్నారు అని దేవుడు అడిగినప్పుడు దేవుడు మీద ఏమంటే, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు అని దేవుడు మన పట్ల హితో పలికాడు. నిజమే కదా. పక్షులు ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా చీకు చింత అనేది ఉన్నదా? లేదే. కాబట్టి వాటికంటే బహుశ్రేష్ఠుడు అని మరి బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. దేవుడి మాటలు రాయబడ్డాయి. ఎందుకంటే ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి కట్టుకోవాలని ఆలోచన మరి మనుషులుగా మనకు ఉన్నటువంటి ఆలోచనలు రైతే, కానీ దాని మీదే మనం దృష్టించకూడదు. కాబట్టి ఉదాహరణకి ఆ పక్షులు చూపించాలంటాడు, వాటిని ఎవరు పోషిస్తున్నారు, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కాదా అని దేవుడు మాట పలికాడు. ఇవన్నీ కావాలని నాకు తెలీదా? మీకు తిండి కావాలని నాకు తెలీదా? మరి ఇల్లు కావాలని నాకు తెలీదా? బట్టలు కావాలని నాకు తెలీదా? మరి ఇవన్నీ మీరు పొందుకోవాలి అంటే మొదట మీరు మాట చెప్పాడు, ఆ నీతిని, ఆ రాజ్యాన్ని వెతకాలని చెప్తాను. దేవుడే స్వయంగా పలుకున్నట్టు చక్కటి మాట వాడారు. ఆయన నీతిని వెతకాలట, ఆయన రాజ్యాన్ని వెతకాలంటే మీకు ఏమి కావాలో అవన్నీ నేను ఇస్తాను అంటున్నాడు. ఎందుకంటే మంచి మాటకి ఏమని చెప్పండి. కాబట్టి మనకు మంచి బంగారు మాట, ధైర్యపరిచే మాట, ఉత్సహించే మాట, చక్కటి మాట, ధైర్యపరి చక్కటి మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఉంటే కొంతమంది ఇది మత పుస్తకం అంటున్నారండి. ఇది మత పుస్తకం కాదండి, దేవుని యొక్క జ్ఞాన గ్రంథము. మరి మన భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుందో తెలియజెప్పేటి ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథము. కాబట్టి ప్రేమ వాళ్ళ మనం దేనికి అదే పడకండి ఎవరు కూడా. అదే మనం ఏం చేయడం. అందుకే అంటున్నాడు, మీరు ఆలోచించడం వల్ల మనం ఎక్కువ వేసుకోలేరు, మనం తక్కువ చేసుకోలేదు. కాబట్టి మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి, రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి, మీకు ఏమి కావాలో అవన్నీ నేను ఇస్తానని చెప్పని మాటిచ్చాడు. మాటిచ్చిన వాడు మనిషి కాదు, దేవుడే ఈ మాటలు ఇచ్చాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి నడిపించిన దాకా ఆమె.